ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఈ కిందలో భాగంగానే బీబీ లైవ్ లోకి ప్రత్యక్షమయ్యారు ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ అలాగే అర్జున్ అంబటి. ఈ కిందలో భాగంగానే వాళ్ళిద్దరిని చూసిన హౌస్ మేట్స్ కేరింతలు కొట్టారనే చెప్పాలి. ఇక తర్వాత మరి బయట మీ గేమ్ ఎలా ఉందో చెప్పమంటారా అంటూ అమర్దీప్ అడగగానే ఎస్ మేము కూడా అందుకే వెయిట్ చేస్తున్నామంటూ ఇమాన్యుయల్ అంటున్నాడు. ఇక అమర్దీప్ని చూసి ఇమాన్యుయల్ అంటే ముందుగా కేరింతలు కొట్టాడనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే ముందుగా ఇమాన్యుయల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. ఒరే ఇమాన్యుయల్, నీ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవరా. ఏది ఏమైనప్పటికీ నిన్ను చూస్తుంటే మాకు టీవీ దగ్గర నవ్వు ఆపుకోలేకపోతున్నామంటే నువ్వు నమ్మవనుకో. నిజంగా నీ ఎపిసోడు అందులోని నీ క్లిప్ ఎప్పుడు వస్తుందంటూ బయట ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే నీ గ్రాఫ్ ఎలా ఉందో నువ్వే అర్థం చేసుకో అంటూ ఇమాన్యుయల్కి వదిలేశాడు అమర్దీప్. దీంతో ఇమాన్యుయల్ థ్యాంక్ యూ బ్రో అని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనుజ దగ్గరికి వచ్చి అరే తను నీకు ఎంత కష్టం వచ్చిందిరా, ఎలా చిక్కుపోయావురా అంటే చూడు మరి నేను ఎంతలా చిక్కుపోయానో, నేను కాఫీ తాగడం కూడా మానేశానంటే అరే నీకు కాఫీ చాలా ఇష్టం కదా అంటూ అమర్దీప్ అనగానే అవును, కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో ఇష్టమైన కాఫీ కూడా తాగట్లేదు అంటే సర్లే నేను వెళ్ళేటప్పుడు బిగ్ బాస్కి చెప్తానులే అంటూ అమర్దీప్ చెప్పుకొచ్చాడు. సరే కానీ నా గేమ్ ఎలా ఉందిరా అంటూ తనుజ అడిగింది అమర్దీప్ని. ఎందుకంటే తనుజ అమర్దీప్ వీళ్ళిద్దరూ ముందే ఫ్రెండ్స్ కాబట్టి. ఇక అమర్దీప్ అయితే తనుజకి ప్రతిదీ పోసగుచ్చినట్టు చెప్పేశాడు. తనుజ నీ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు ఎమోషన్స్తో డౌన్ అయిపోతున్నావు. అలా డౌన్ అవ్వకుండా నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు అనే దాని మీద ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేస్తే నీ అంత తోపు ఎవరు హౌస్లో ఉండరు. నిన్ను హౌస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలతో అన్నా సరే నువ్వు అస్సలు నీ ఎమోషన్స్ని డౌన్ చేసుకోకుండా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలన్నది మాత్రమే ఆలోచించు. ఈ వారం నువ్వు చాలా డల్గా ఉన్నావు. ఈ తనుజ వద్దు, మాకు లాస్ట్ వీక్ ఏ తనుజ అయితే టాస్క్లో ఎరగదీసిందో ఆ తనుజ కావాలి అంటూ ఏది ఏమైనప్పటికీ తను నీ గ్రాఫ్ బయట ఇలా ఉంది అంటూ చేత్తో చెప్పేశాడు అమర్దీప్. మరి ఇందులో భాగంగానే తనుజ కలగ చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ రా అంటే ఇంతకీ తను ఎలా ఉంది అంటే తను చాలా బాగుంది అంటూ వాళ్ళ వైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. మరి ఏది ఏమైనప్పటికీ అమర్దీప్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తనుజ నీ గ్రాఫ్ సూపరు, నువ్వు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆడితే ఈ సీజన్ విన్నర్ నువ్వే అంటున్న అమర్దీప్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.